నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి అత్యాచారం హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే 7 ఏళ్ల పాప మీద ఇంతటి కిరాతకానికి అతను ఒడిగట్టడం వెనక మెయిన్ రీజన్ చెడు వ్యసనాలు, గంజాయికి బానిసవ్వడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు కూడా చూసారు కదా మదనపల్లి ఘటన, ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది. అసలు 7 ఏళ్ల పాప అంటే ఎంత చిన్నగా ఉంటుంది, ముక్కు పచ్చలారని అమ్మాయి. అలాంటి పాప మీద అత్యాచారం చేయడం ఏంటి, హత్య చేసి డ్రమ్ములో కుక్కాడు. అసలు ఇలాంటి వాళ్ళ మెంటాలిటీని మనం ఎలా చూడాలి, ఎలా కనిపెట్టాలి? గతంలో కూడా మనం ఇటువంటి సంఘటనలు చూసామండి. అయినా కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి తప్పులు చేసినప్పుడు సరైన పనిష్మెంట్, వాళ్ళకి శిక్షలు లేకపోవటం వల్ల, అంటే ఈ కేసులు కోర్టుల్లో కొన్ని సంవత్సరాలు నడిచి శిక్ష పడటం జనాలకు తెలియట్లేదండి. శిక్షలు కనుక వెంటనే కనుక అమలు చేస్తే రెండో వాళ్ళు ఇటువంటి చర్య చేయడానికి భయపడతారండి. ఇవాళ జనాల్లో భయం అనేది పోయిందండి టోటల్గా. ఏదైనా చేయొచ్చు. అట్లనే మీరన్నట్టుగా ఎప్పుడైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడతారో వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదండి. అందులో ఈ మధ్య ఎక్కువగా ఈ పోర్నోగ్రఫీ, బ్యాడ్ కంటెంట్కి బాగా అలవాటు అయిపోయి అది బాగా డామినేట్ చేసి దానికి డ్రగ్స్ తోడయ్యి అక్కడ విచక్షణ జ్ఞానం లేక, చిన్నమ్మాయి ఉందా పెద్దమ్మాయినటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారండి. కాబట్టి ఇప్పటికైనా మన సొసైటీ, మన గవర్నమెంట్ తెలుసుకోవాల్సిందంటే ఇటువంటి వాళ్ళకి శిక్షలు బాగా కఠినంగా ఉండాలండి. రెండో వాళ్ళు భయపడాలండి. ఇవాళ భయం పూర్తిగా పోయింది సొసైటీలో. ఎంత తప్పు చేయడానికైనా కూడా వెనకాట్లేదండి. కాబట్టి ఈ విధంగా కనుక సరైన శిక్షలు కనుక ఇస్తే రెండో వాళ్ళు భయపడతారండి. తర్వాత ఇంకొకటి డ్రగ్స్ అన్నారు. మరి డ్రగ్స్ వాళ్ళ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని అవుట్ సైడ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, ఈవెన్ వేరియస్ ప్లేసెస్లో డ్రగ్స్ ఫ్రీగా దొరుకుతున్నాయండి. మరి ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే ఈ బ్రెయిన్ కెమిస్ట్రీ మొత్తం వెళ్ళి వాళ్ళు సైకోటిక్గా తయారయ్యి ఏం చేస్తారో వాళ్ళకే కంట్రోల్లో ఉండదండి. అది ప్రమాదకరం అండి. అంటే మనం ఏం చేస్తున్నామో వీటిని కంట్రోల్ చేయకపోవటం వల్ల సొసైటీయే ప్రమాదంలో పడుతుందండి. ఇప్పుడు ఇవాళ ఈ అమ్మాయి కావచ్చు అంటే రేపు ఇంకొక అమ్మాయి అవుద్ది, ఇంకోటి పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికి తెలుస్తుంది మనకి. సో కాబట్టి వీటికి సరైన శిక్షలు ఇమీడియట్గా అమలుపరచాలి. ఈ డ్రగ్స్ యాక్సెస్ లేకుండా చేయాలండి. ఇవి చేస్తే తప్పితే ఇవి మళ్ళీ జరుగుతూనే ఉంటాయండి. మరి పాప ఆమె చిన్నారి, ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది చెప్పండి. అనవసరంగా పాప ఆ అమ్మాయిని అత్యాచారం చేయటం ఏంటి, అమ్మాయిని చంపటం ఏంటి, ఎంత క్రూరమండి. అంటే ఆ వ్యక్తి అసలు కాన్షియస్లో ఉండడండి. ఈ ఒక మైకంలో ఉండి ఏం చేస్తున్నారో తెలియక ఓకే ఇటువంటి రాంగ్ యాక్షన్స్, ఇటువంటి చర్యలు చేసి సమాజంలో తల ఉద్దించుకునేలా చేస్తున్నారండి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల్ని టార్గెట్గా చేసుకోవడం ఏంటి, ఎందుకు అలాగా చిన్నపిల్లల మీద వీళ్ళు అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉంటారు? ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా మనం చూసాం. కరెక్ట్. చిన్నపిల్లలే ఎందుకు టార్గెట్ అవుతూ ఉంటారు ఇలాంటి క్రిమినల్స్కి? అంటే చిన్నపిల్లలు ఎందుకు టార్గెట్ అవుతారంటే వాళ్ళు రెసిస్ట్ చేయలేరండి. వాళ్ళు తిరిగి వీళ్ళని కొట్టడం కానీ, వీళ్ళని ఆపటం కానీ చేసేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. అది కూడా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, ఈ చాక్లెట్లో ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళని మెల్లగా దగ్గర తీసుకొని, మరి ఇన్నోసెంట్ గల్గా తనకేం తెలియదు కదా, వాళ్ళందరూ అంకుల్ మంచివాళ్ళు అనుకుంటారు తప్పితే ఈ విధంగా చేస్తారని వాళ్ళకి అసలు ఊహల్లో కూడా ఉండదు. వాళ్ళకి ఈ నాలెడ్జ్ కూడా ఉండదండి. ఈ సాఫ్ట్ టార్గెట్స్ అనమాట వాళ్ళకి. అదే ఒక 30 years 40 years లేడీని సెలెక్ట్ చేసుకోండి అనుకోండి, ఆమె ఎదురు తిరిగి కొట్టుద్ది, అరుసుద్ది, పెద్దగా అరుసుద్ది, అలర్ట్ చేస్తుంది, ఇవన్నీ జరుగుతాయండి. ఈ సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి సాఫ్ట్ టార్గెట్స్ని, ఇన్నోసెంట్ గర్ల్స్ని ఎన్నుకొని ఈ విధంగా చేస్తున్నారండి. అందుకనే ఇటువంటి సందర్భాల్లో పేరెంట్స్ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలండి. వాళ్ళ చుట్టూ ఎటువంటి మనుషులు తిరుగుతున్నారు, ఆ అవేర్నెస్లో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. లేకపోతే ఇటువంటి వాళ్ళకి బలైపోవాల్సి వస్తుందండి. మనం ఇప్పుడు ఈ మదనపల్లి ఘటనను చూసినప్పుడు ఈ కులవర్ధన్ అనే వ్యక్తి గంజాయి మత్తులో ఉండి ఇంత దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. పాప మీద అత్యాచారం చేశాడు, తర్వాత హత్య చేశాడు, మళ్ళీ ఆ భయంలో తను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే దీనంతటికి కారణం ఏంటి? డ్రగ్స్, గంజాయి తీసుకోవడం. అసలు తల్లిదండ్రులు ఇలా గంజాయికి అలవాటు పడుతున్న యువతని, పిల్లల్ని ఎలా కనిపెట్టాలి? ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి వ్యక్తుల వల్ల మన కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఎంతో హాని జరుగుతూ ఉంటుంది. ఎలా వీళ్ళని అరికట్టాలి, ఎలా కనిపెట్టాల్సి ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఆ మానిటరింగ్ అనేది పోయిందండి. అంతేకాకుండా ఏం చేశారంటే వీళ్ళని బాగా చిన్నప్పుడు గారాబంగా పెంచి ఈజీ హ్యాపీ లైఫ్కి అలవాటు చేశారండి. ఈ ఈజీ హ్యాపీ లైఫ్కి అలవాటులోనే ఈ డ్రగ్స్లో పడుతున్నారండి. ఎవరొక ఫ్రెండ్స్ పార్టీ అంటాడు, పార్టీలు డ్రగ్స్ చేస్తారు, మెల్లమెల్లగా అలవాటు అవుద్ది, అది ఎడిక్షన్ అవుద్ది, ఎడిక్షన్ అయితే అది లేకపోతే ఉండలేరండి. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడైతే నోటీస్ చేశారో వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వీళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చండి. ఇప్పించేస్తే ఆ డ్రగ్స్ నుంచి బయటికి తీసుకురావచ్చండి. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారండి. అది తప్పండి అది. ఎందుకంటే ఒక రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు కరెక్షన్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు బాధపడరా? ఎవరైనా బాధపడతారు కదా! మరి వాళ్ళ కొడుకు రేపు ఎవరినైనా ఈ విధంగా ప్రమాదంలో పడేయొచ్చన్న సంగతి తెలుసు కాబట్టి ఈ డ్రగ్స్‌లు ఎప్పుడైతే నోటీస్ చేస్తారో వెంటనే గవర్నమెంట్ దృష్టికి గానీ, పోలీస్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ కరెక్షన్ జరిపించాలండి. తల్లిదండ్రులు మేల్కొనాలండి. అంతేగాని తల్లిదండ్రులు గనక ఈ విధంగా వాళ్ళు ఈజీగా తీసుకుంటే సమాజంలో చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయండి. తల్లిదండ్రులు ఎడ్యుకేట్ కావాలండి. మీరు ఒక సైకాలజిస్ట్. మీ దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు. ఇలా డ్రగ్స్‌కి బానిసలైన వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అసలు ఈ గంజాయి లాంటివి తీసుకోవడం వల్ల మనుషుల్లో వచ్చే మార్పులేంటి? మెయిన్‌గా ఏమవుతుందంటే అది బ్రెయిన్ కెమిస్ట్రీని ఆల్టర్ చేస్తుందండి. ఏదో గాల్లో తేలుతున్నట్టుగా హ్యాపీగా ఒక ఫీలింగ్ వచ్చుద్దండి. ఏది ఆ గంజాయి ఎఫెక్ట్ ఉన్నంతసేపు. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది కదా బ్రెయిను, కొంతసేపటికి అది తగ్గిపోయిద్దండి. మళ్ళీ ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అదే ఫీలింగ్ మళ్ళీ కావాలని కోరుద్దండి. మరి అదే ఫీలింగ్ రావాలంటే మళ్ళీ డ్రగ్స్ వేసుకోవాలి. ఈ దగ్గర డబ్బులు లేవనుకోండి దొంగతనమైనా చేయొచ్చు, ఏదైనా మనిషిని కొట్టైనా చేయొచ్చు, ఏదో విధంగా ఇంట్లో బంగారం తీసుకెళ్ళి అమ్మొచ్చు, ఏమైనా చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే బ్రెయిన్ ఊరుకోదండి. ఒకసారి అలవాటు కనుక అయింది అంటే ఆ ఫీలింగ్ కావాలని చెప్పేసి ఏదైనా తెగించి చేస్తారండి. మనుషులను చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరండి. ఎందుకంటే వాళ్ళు కాన్షియస్‌గా లేరు, అసలు కంట్రోల్ లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ డ్రగ్స్ అనేది మనిషి జీవితాన్నే కాకుండా సోషల్ లైఫ్‌ని కూడా బాగా డిస్టర్బ్ చేస్తుందండి. సొసైటీని కూడా పాడు చేస్తుందండి. కాబట్టి ఇటువంటి విషయాల్లో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలండి. అప్పుడే గాని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేమండి. తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తగా ఉండాలి? తల్లిదండ్రులు ఎప్పుడైతే నోటీస్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ పిల్లలకి జీవితం ఏంటో నేర్పట్లేదండి. జీవితంలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఏదో ఫెయిల్యూర్ రాగానే, కష్టాలు రాగానే ఈ బ్యాడ్ హ్యాబిట్స్‌కి, డ్రింకింగ్‌కి, స్మోకింగ్‌కి, ఈ డ్రగ్స్‌కి అలవాటు పడితే ఎలా కుదురుతుందండి? ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా! ఇలా ఎందుకు అలవాటు పడుతున్నారంటే వాళ్ళకి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచుతున్నారండి. వాళ్ళ సిటీ వాతావరణంలో అంతా మనం చూస్తున్నాం కదా! పిల్లలు చాలా గారాబంగా పెంచుతారు. వాళ్ళకి ఒక్క పని తెలియదు, పని చేయించరు. ఇంట్లో పని అంతా తల్లి చేస్తుంది, బయట పని తండ్రి చేస్తుంటాడు. వీళ్ళకి పనే లేదు. వీళ్ళకి తెలిసిందల్లా స్మార్ట్ ఫోన్ చూసుకోవటం, టీవీ చూడటం, ఎంజాయ్ చేయటం. ఎప్పుడైతే ఎంజాయ్‌మెంట్ దొరకదో ఇటువంటి దారిలో పక్కకి వెళ్ళిపోతుంటారండి. కాబట్టి పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది ఇప్పుడు చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ప్రాబ్లంలో పడతాడు కదండీ. ఇప్పుడు ఈ కులవర్ధన్ చనిపోయాడు కదా! ఆత్మహత్య చేసుకున్నాడు కదా! మరి అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కూడా నష్టమే కదా! అతను ఏమి ఎంజాయ్ చేశాడు? ఏమి లాభం పొందాడు? ఆ క్షణికావేశంలో విచక్షణా జ్ఞానం కోల్పోవటం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని పాపం చంపేసి ఇంత చేసి తర్వాత తను కాన్షియస్‌లోకి వచ్చి అయితే నన్ను పట్టుబడతారు, నాకు శిక్ష పడుద్ది, నన్ను ఏదో చేస్తారని చెప్పేసి భయపడి సొసైటీని ఫేస్ చేయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లి ఘటన అనేది ఇప్పుడు మనందరికీ కూడా మేల్కొలుపు. ఈరోజు అతను గంజాయి మత్తులో ఉండి అలాగే గంజాయికి అలవాటు పడి ఒక పిల్ల ప్రాణాలు తీయడమే కాకుండా తన ప్రాణాలు కూడా తీసుకున్నాడు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం అలర్ట్‌గా ఉండాలి. పిల్లలు, యువత ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతో కనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అండి. థాంక్ యూ.